బ్రాహ్మీ స్థితి అని చెప్పాడు. అంటే ఇలా శాంతిగా ఉండగలగడమే బ్రహ్మ ఉండేటువంటి స్థితి ఏంటి, బ్రాహ్మమైనటువంటి స్థితి ఏమంటే ఇదే. ఏ కోరిక లేదు వాడికి, ఏ పని ఉన్న పని చేస్తాడు, ఇది నాది అనేటువంటి భావం లేదు, నేనే చేస్తున్నాను అనేటువంటి భావం లేదు, హాయిగా ఉంటాడు. ఏముంటే అది దాంతో అలాంటి వాడు బ్రాహ్మమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలాంటి స్థితిని ఒకసారి అనుభవించిన తర్వాత దాంట్లోంచి ఇంక వాడు కిందకి పడిపోవడం అనేటువంటిది ఉండదు. అంటే ఆ స్థితిలో ఉండే ఆనందాన్ని పొందిన తర్వాత ఇంకో స్థితిలోకి వాడు వెళ్ళలేదు. అంత ప్రశాంతమైనటువంటి అంత హాయిగా ఉండేటువంటి స్థితి ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు, హాయిగా సాగుతుంది. మన దీని నుంచి వేరడం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి అంటే అదే చెప్తుంటారు, అత్తగారి బుద్ధని ఆడు వెళ్ళిపోతుంటే ఆవిడ వచ్చి కడగలిగాడు, ఏమయ్యా నీకు ఫలానా ఇంట్లో ఆవిడ బిచ్చం వేస్తుందా అని అడిగింది. అడిగితే లేదండి అన్నమాట. అంటే అదేమిటది బిచ్చమే కదా నీకు నడుస్తుంది అని తీసుకెళ్తాడు. అది ఈవిడిదే. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇందంటే విశ్రాంతి మళ్ళీ లేదు లేదు బిచ్చం లేదు పోవాలి. అదేమిటమ్మా మరి ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చాడంటే నేను ఒక్కగా నేను చెప్పాలి లేదని మా కోడలు చెప్పింది, అదే వరకు చెప్పడానికి. అంటే నేను చేయాలి కానీ ఆ లేదు అనే మాట కూడా ఆవిడ చెప్పకూడదు. అందుకని ఒక అంత దూరం వీధి చివరికి వెళ్ళిన వాడిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లేదే పైకి వెళ్ళు ఇది చూసుకో అని. అంటే అలాగా నిజంగా ఎవరైనా ఫోన్లేమో అమ్మాయి ఎలా చెప్పిందా కాలేదులే ఉన్నాయా ఇంట్లో లేవు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆవిడ కోడపని గొడవ చేస్తుంది, తనకు వచ్చినట్టు చేస్తుంది, నెమ్మదిగా నేర్చుకుంటూ ఉందిలే అని ఆవిడకి కనుక ఉద్దేశం ఉంటే అసలు గొడవలే ఇలాగే చేయాలి అలాగే చేయాలి ఇలా ఎందుకు చేయాలి చేయలేదు అని అందులో కల్పించేసుకుని బుర్ర పెట్టేస్తే ఆవిడకి ఇష్టం ఉండదు, కోడలకి ఉండదు. అంటే నిజంగా హాయిగా ఎవడమానాన్న వాడు పనులు చేసుకుంటూ ఉన్నటువంటి వాడు అలాంటి జాయింట్ ఫ్యామిలీలో ఉండేటువంటి అప్పగారు వాడు హాయిగా జీవిస్తారు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు హాయిగా రామకృష్ణ అనుకుంటారు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు అనవసరంగా ఇది కష్టాల్లోకి వాటిలోకి ఆర్గ్యుమెంట్స్లోకి దిగమన్నా దిగరు. ఎందుకంటే మీలో సర్దేసుకోండి అన్నట్టుగా చెప్తారు. వీళ్ళు ఇష్టపడరు తీర్పులు చెప్పడానికి, ఒకళ్ళ పట్ల చెప్పి ఇంకోళ్ళ పట్ల చెప్పి ఇటువంటివి. అంటే ఆ బ్రాహ్మణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కిందకి దిగడానికి ఇష్టపడరు. పైగా స్థిత్వా అస్యాం అంతకాలే బ్రహ్మ నిర్వాణం ఇచ్చది. అంతకాలములో కూడా బ్రహ్మమయమైనటువంటి స్థితిలోనే ఉంటాడు. అంతకాలం అంటే మరణస్థితి మాత్రమే కాదు, మనస్సు కరిగినటువంటి ఏదైతే ఉంటుందో అందులో కూడా బ్రాహ్మమైనటువంటి స్థితిలోనే ఉంటాడు. అంటే నిద్రపోతున్నా కానీ వాడు అశుభంలోనే ఉంటాడు. ఆ తృప్తి అనేటువంటిది వాడు ఎప్పుడూ ఆ తృప్తి అనేటువంటిది ఒక వలయంలాగా వాడు చుట్టూ ఉంటుంది, అందులోనే వాడు ఉంటుంటాడు. అది ఎప్పుడూ ఉంటుంది. వాడు మెలకువగా ఉన్నా హాయిగానే ఉంటాడు, నిద్రపోతున్నా హాయిగానే ఉంటాడు, ఈ దేహంలో ఉన్నా అలాగే హాయిగానే ఉంటాడు, దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా హాయిగానే ఉంటాడు. అంటే అంతకాలమైనప్పటికీ కూడా వాడికి ఏ రకమైనటువంటి ఉండదు సుమా. ఇది సాంఖ్యయోగ నామ తృతీయ అధ్యాయం. ఇంత మనకి ద్వితీయ అధ్యాయం పూర్తయింది. తర్వాతది తృతీయ అధ్యాయం. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జీవితాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్మి లోకా సమస్తాః. పట్టుకెళ్ళ నీళ్ళలో మనకు తెలుస్తూ ఉంటుంది వాడు అక్కడ ఉన్నాడు అక్కడ వెళ్ళకు అని. అందులో వాడికి తెలియదు ఎట్లాగో ఏ తలుపు తీస్తే వాడు ఉంటాడు, ఏ తలుపు తీస్తే ఉండడో వాడికి తెలియదు, మనకి తెలుసు. అందులో వెళ్తున్నాడు పర్వాలేదు వీడియో సరైన దారిలో వెళ్తున్నాడు అనుకుంటాం. సరిగ్గా వాడు ఉన్న దాంట్లో వెళ్తున్నట్టు వీడు అందులో వెళ్ళిపోతుంటే వాడిని వీడి ఆట పోయింది అనుకుంటాం. అవతల ఉన్నటువంటి వాడికి తెలుస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు. మనం అందులో మునుగుంటాం కాబట్టి మనకి తెలియదు. అందులోంచి మనకి బయటకు వస్తున్నప్పుడు దారులు తెలుస్తాయి. అందులో ఉన్నప్పుడు దారి మనకు తెలియకుండా చిక్కుపడిపోయినట్టుగా మనకి అనిపిస్తుంది. అందుకని మా ముందు ఏం చెప్తారు, మైండ్ని అందులో వచ్చి బయటికి తీసేయాలి. తీసేస్తే ఆ సమస్య పరిష్కారం ఏమిటో